गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जहुनुकन्या प्रवाहवत्। సో అందరికీ నమస్కారం. ఈరోజు కూడా మన క్లాస్ బీటీఆర్ అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్. బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది 3 విధాలుగా చేయబడుతుంది. మనకి మన దగ్గర ఉన్న డేటా అనేది సేకరించుకోవాలి. ఒక వ్యక్తి అది మేల్ ఆర్ ఫిమేల్ ఏదైనా జననమైనటువంటి డేటు టైము ప్లేస్ ఆఫ్ బర్త్ సుమారుగా మనకు తెలిసినప్పుడు దాని యాక్యురసీని ఎస్టాబ్లిష్ చేయటం అని బీటీఆర్ అంటాము. ఈ బీటీఆర్ని మనకి అవైలబుల్ జెనెటికల్ డేటా అంటే ఏమిటి? ఫాదర్ నక్షత్రము, మదర్ నక్షత్రము, కోబోన్స్ నక్షత్రాలు, అలాగే కోబోన్స్ అంటే ఇక్కడ యంగర్ సిస్టర్ ఆర్ యంగర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్ ఆర్ ఎల్డర్ బ్రదర్, వాటికి ఏ భావాలు పరిశీలించాలో వాటి యొక్క నక్షత్రాలతో ఈ వ్యక్తి జాతకాన్ని టాలీ చేయటము. ఆ టాలీ చేసే క్రమంలో మనం టైంని వెనక్కి కానీ ముందుకు కానీ జరుపుకోవడం అనేది బీటీఆర్లో ఒక భాగం. అలాగే ఈ బీటీఆర్ చేసే క్రమంలో మరొక పద్ధతి ఏంటంటే ఈవెంట్స్ తెలియాలి. ఈవెంట్స్ ప్రిఫరబుల్లీ డెత్ ఈవెంట్స్ తీసుకోవడం మంచిది. డెత్ ఈవెంట్స్కి సంబంధించి డెత్ రూల్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. ఆ డెత్ రూల్స్ అన్నీ కూడా ఈ నేటివ్ జాతకం ఇచ్చిన మనం టైంని ఎగ్జిస్ట్ చేస్తున్నాము ఆ టైంతో మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. అది డెత్ ఆఫ్ ది ఫాదర్, డెత్ ఆఫ్ ది మదర్, లేదా డెత్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్, డెత్ ఆఫ్ ది గ్రాండ్ మదర్. ప్రిఫరబుల్లీ ఫాదర్ సైడ్, మదర్ సైడ్కి ప్రిఫరబుల్ తక్కువ ప్రయారిటీ తక్కువ ఇస్తాము. అంటే ఫాదర్ సైడ్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది. ఇది డెత్ రూల్స్తో. సరే, ఏ అవైలబుల్ ఈవెంట్స్ మన దగ్గర లేవనుకోండి, అప్పుడు రూలింగ్ ప్లాంట్స్ ఆధారంగా మనం దీన్ని జడ్జిమెంట్ చేస్తాం. రూలింగ్ ప్లాంట్స్ టైంకి ఉన్నటువంటివి చేయటం. ఇప్పుడు ఇందులో భాగంగా మీకు మొదటి స్టేజ్ జెనెటికల్ కనెక్షన్స్తో ఎస్టాబ్లిష్ చేయటం అనే క్లాసే ప్రజెంట్ నడుస్తూ ఉంది. ఈ జెనెటికల్ కనెక్షన్స్లో మనం అవైలబుల్ డేటా, ఎవరిది అవైలబుల్ డేటా ఉంటే వాళ్ళది, అందరిది అవైలబుల్ అవ్వాలనే లేదు, తెలిస్తే వారు తీసుకుంటాము. కోబోన్స్ లేరనుకోండి, లేకపోతే ఆ డేటా మనకు పనికిరాదు. మీరు ఇందులో సందేహపడక్కర్లేదు. డేటా ఉంటే తీసుకుంటాము. ఉన్న ప్రతి డేటా దాన్ని వీలంత వరకు వ్యాలిడేట్ చేస్తాము ఈ సిస్టంలో. కాబట్టి మనం బీటీఆర్ చేసేటప్పుడు బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసే క్రమంలో 3 విభాగాల్లో మొదటి విభాగము జెనెటికల్ కనెక్షన్స్తో వ్యాలిడేట్ చేసే విధానాన్ని మీకు ఇప్పుడు చెప్తున్నాం. గత 3 క్లాసులుగా చెప్తున్నాం. నెక్స్ట్ క్లాసెస్లో ఒక ఈవెంట్ తీసుకొని ఈవెంట్ని ఇందులో ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఈవెంట్ని ఇందులో ఎస్టాబ్లిష్ చేస్తాం నేటివ్ జాతకంలో. ఈవెంట్స్ అంటే మీకు చెప్పాను, ఇద్దరు అడ్మిషన్ ఆఫ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే ఫారెన్ టూర్ కావచ్చు, లేకపోతే జాయినింగ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, లేకపోతే ఒక డెత్ ఈవెంట్స్ కావచ్చు. ఏదో ఒక ఈవెంట్ అనేది వాటికి ఉన్న జెనెటికల్ కనెక్షన్ సంబంధించిన వాళ్ళలో ఒక ఈవెంట్ ఈ జాతకంలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎస్టాబ్లిష్ అయ్యేందు క్రమంలో టైంని వెనక్కి కానీ ముందుకు కానీ జరుపుకుంటాం. ఇలా చేయడాన్ని మనం బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటాం. ఇంత డేటాలో ఏ డేటా మనకి కానప్పుడు మనం రూలింగ్ ప్లాంట్స్ తీసుకుంటామని ఇప్పుడు మీకు నేను చెప్పాను. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి మా దగ్గర డేటా ఏమీ లేదండి, ఎలా అసలు ఏ డేటా కూడా తెలియని పరిస్థితి. అప్పుడు హారరీ ఆస్ట్రాలజీ అని భాగంలోకి వెళ్తాం. ఏ డేటా అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు, మన టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు. ఎలా మన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, వెంటనే ప్రశ్న అడుగుతున్నాడు, దాన్ని ఈ సిస్టంలో ఎలా చెప్పగలము? అది హారరీ ఆస్ట్రాలజీ అని సపరేట్ విభాగం. సో ఒక ఈవెంట్ అనేది ప్రతి ఈవెంటు ఇక్కడ ఒక బీటీఆర్ చేసేసిన తర్వాత, అంటే బర్త్ టైము అన్ని విధాలుగా మనకి స్టాండర్డైజేషన్ బర్త్ టైం వచ్చేసిన తర్వాత, ఈ బర్త్ టైంతో మనం ఏం చేస్తామంటే ఒక బర్త్ టైం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ జాతకంలో మ్యారేజ్ ఉందా అని తెలుసుకోవాలని అనుకోండి. ఈ మ్యారేజ్ ఉందా అంటే అక్కడ లగ్నం ప్రామిస్ చేయాలి, మ్యారేజ్ సంబంధించినటువంటి ప్రైమరీ కస్ప్ దాన్ని ప్రామిస్ చేయాలి, దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ వరకు వెళ్తాము. ఈవెంట్ చాలా ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయగలమండి. ఈ సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఇందులో అత్యంత క్లిష్టమైన విభాగం ఏది అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయాలి. బర్త్ టైం రెక్టిఫై చేయకుండా చార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని మనం ఈ సిస్టంలో ముందుకు వెళదాం అనుకుంటే మనం ఫెయిల్ అయిపోతామండి ఈ సిస్టంలో. సో ఈ బర్త్ టైం, అందుకనే మీరు బర్త్ టైంని చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎంతో కాన్సన్ట్రేషన్ చేస్తే కానీ బర్త్ టైం రెక్టిఫికేషన్ మాస్టర్ కాలేరు. వన్స్ బర్త్ టైం రెక్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ట్రాన్సిట్లో ఇది ఎస్టాబ్లిష్ కావాలి.
ఇప్పుడు జరిగినటువంటి జెనెటికల్స్ లేదా బర్త్స్ లేకపోతే ఈవెంట్స్ ఇవన్నీ కూడా అది ట్రాన్సిట్లో ఎస్టాబ్లిష్ కావాలి. వన్స్ ట్రాన్సిట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది ప్రోగ్రెషన్లో చేయబడుతుంది, ఫైనలైజ్ చేయబడుతుంది. ఇది 3 స్టేజ్లు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రారంభంలో ఉన్నారు కాబట్టి ఏమి తొందరపడకండి, నిదానంగానే మిమ్మల్ని తీసుకెళ్తున్నాము. గురువుగారు అయితేనేమి నేనైతేనేమి. అయితే గురువుగారు వారు అనుభవతులు పెద్దవారు కాబట్టి ఒక అంశాన్ని అనేక కోణాల్లో వారు అంటే చెప్తారు. నేను స్వతహాగా నాకున్న శైలిలో మిమ్మల్ని ఒక పద్ధతి మీద తీసుకెళ్లాలని భావన. ఎవరి శైలి వారిదే, గురువుగారే. కాబట్టి ఇందులో మీరు ఇప్పటివరకు నేర్చుకున్నది జెనెటికల్ కనెక్షన్. ఇవాళ క్లాస్ కూడా జెనెటికల్ కనెక్షన్స్తోనే చేయటము. అయితే సాధారణంగా మనకి టైము ఏదైతే ఇస్తారో ఆ టైం డాక్టర్స్ ఇచ్చిన టైం కన్నా ముందుకి, అంటే సపోజ్ ఇప్పుడు టైము 8:40 అయింది. టైము 8:40 కన్నా సపోజ్ బర్త్ టైం 8:40 అని ఇచ్చారనుకోండి, జనరల్గా బేబీ బర్త్ అనేది 8:35, 8:40, 8 అంటే కొద్దిగా వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక సాంప్రదాయం, అంతేగాని ఇది ఫైనల్ కాదు. అయితే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మన ఈవెంట్స్ అంటే జెనెటికల్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఈ టైం కాస్త ముందు కూడా వెళ్తాము. కానీ ముందుగా మొట్టమొదటి ప్రయత్నం వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. ఇది ఒక సంప్రదాయం అంతే, ఇదేమీ రూల్ కాదు. సో బర్త్ టైంకి సంబంధించిన రెక్టిఫికేషన్కి ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఒకసారి ఆ ఫార్ములాస్ మనం చదువుకుని మళ్ళీ ఒకసారి మననం చదువుకోవడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు వరకు మనకు తెలిసిన ఫార్ములాస్ని ఒకసారి రీక్యాప్చులేట్ చేసుకోవడం అనేది. ఫస్ట్ మనం బర్త్ టైం ఇచ్చినటువంటి టైంని మొట్టమొదటి ఏం చేస్తామంటే ద సబ్సబ్-లార్డ్ ఆఫ్ ద అసెండెంట్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ సో హ్యాస్ టు క్లియర్లీ రిఫ్లెక్ట్స్ మూన్ స్టార్ లార్డ్. అంటే లగ్నం యొక్క సబ్సబ్-లార్డ్ మూన్ స్టార్ లార్డ్గా అవ్వాలి. మనకి ఆ రోజు నాడు మూన్ స్టార్ లార్డ్ ఫిక్స్డ్, మూన్ స్టార్ లార్డ్ మనం మార్చలేము. మనం ఏం చేయగలమంటే లగ్నం యొక్క సబ్సబ్-లార్డ్ మార్చుకోగలము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మన గత క్లాస్లో గురువుగారు చెప్పారు, లగ్న కస్పల్ సబ్సబ్-లార్డ్ అక్కడ ఎవరు సబ్సబ్-లార్డ్గా పెట్టుకోవచ్చు అనేది గురువుగారు కొన్ని మనకి టిప్స్ ఇచ్చారు. పాత వీడియోస్ ఒకసారి మీరు మళ్ళీ వినండి, గురువుగారు చెప్పిన క్లాస్, దీనికి ముందు క్లాసు. అంటే లగ్న కస్పల్ సబ్సబ్-లార్డ్గా అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్లో ఏ ప్లానెట్ పెట్టుకోవాలి అనేది మూన్ స్టార్ లార్డ్ చూస్తాము. మూన్ స్టార్ లార్డ్, మూన్ సబ్-లార్డ్, మూన్ సబ్-లార్డ్కి రిలేటెడ్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పారు గురువుగారిది. సో అది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటి, అలాగే ద స్టార్ లార్డ్, ద సబ్-లార్డ్ అండ్ సబ్-లార్డ్ ద సబ్-లార్డ్ ద అసెండెంట్ కెన్ బి ద స్టార్ లార్డ్ ఆఫ్ ద మూన్, అది చెప్పాము మనం. అలాగే స్టార్ లార్డ్ ద మూన్ కెన్ బి ద స్టార్ ఆర్ సబ్-లార్డ్ ద సబ్-లార్డ్ ద అసెండెంట్. అంటే అటుండిటు ఇటుండటు లగ్నం యొక్క సబ్-లార్డ్ మూన్ సబ్-లార్డ్గా స్టార్ లార్డ్గా కనపడవచ్చు, సబ్-లార్డ్గా కనపడవచ్చు, సబ్-లార్డ్గా కనపడవచ్చు. అలాగే మూన్ స్టార్ లార్డ్ లగ్నం యొక్క స్టార్ లార్డ్గాను సబ్-లార్డ్గాను సబ్-లార్డ్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, అటుండిటు ఉండొచ్చు. ఇంకా అంటే 1 ABCD మీకు రూల్స్ ఇచ్చాను నేను గత క్లాసెస్లో, మీకు అది కూడా మళ్ళీ పెట్టాను. గతంలో చెప్పినటువంటివి ఒక స్లైడ్స్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. అందులో D ఏం చెప్పింది, ఇఫ్ ద మూన్ ఇట్ సెల్ఫ్ కమ్స్ యాజ్ ద సబ్-లార్డ్ ఆఫ్ ద అసెండెంట్ దెన్ ఇట్ ఆల్వేస్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ అని చెప్పింది. తర్వాత ఏం చెప్పాం, ఇఫ్ ద 2 ప్లానెట్స్ ఆర్ సెట్ టు బి రిలేటెడ్ ఇఫ్ దే ఆర్ ఇన్ ద సేమ్ స్టార్ అనే రూల్ చెప్పాం. ఇఫ్ రాహు అండ్ కేతు బికమ్స్ ది సబ్-లార్డ్ ఆఫ్ ద అసెండెంట్ ఆర్ మూన్ స్టార్ లార్డ్ దెన్ వీ హ్యావ్ టు చెక్ కేర్ఫుల్లీ దేర్ రిప్రజెంటెడ్ ప్లానెట్స్ ఆల్సో చెక్ చేసుకోవాలి అనే పాయింట్ కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. ఇంకొక పాయింట్ నేను గత క్లాస్లోనే మన గురువుగారి ద్వారా చెప్పించడం జరిగింది. యాక్చువల్ నోట్స్ గురువుగారి నోట్స్ నేనే రాసింది. యాక్చువల్గా అది గురువుగారు దాన్ని చెప్పారు క్లాసు, నేనైతే చెప్దాం అనుకున్న క్లాస్ అది. అందులో ఏం చెప్పంటే వర్చువల్ సబ్-లార్డ్ అనే పాయింట్ని ఎస్టాబ్లిష్ చేశాను. మీకు ఎక్కడ రిలేషన్ కాలేదనుకోండి, ఆ భావంలో ఉన్న ప్లానెట్ ఆ భావానికి రిప్రజెంట్ అవుతాడు, ఆ సబ్-లార్డ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఏదైనా ప్లానెట్ భావంలో ఉంటే ఆ భావం యొక్క సబ్-లార్డ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్తున్న వాటిలో డౌట్స్ ఏమంటే వెంటనే రాసేసుకోండి. మనకి డౌట్స్ క్లియర్ సెషన్లో ఉంది, అప్పుడు చెప్పండి. నేను ఇదే సంప్రదాయాన్ని కొనసాగాలని కోరుకుంటున్నాను. గురువుగారు చెప్పేటప్పుడు కూడా మీరు చెప్పిన ఎప్పుడు కూడా ఒక లెక్చరర్ చెప్పేటప్పుడు మీరు అది రాసుకోవాలండి. వాట్ ఎవర్ ద డౌట్స్ కమ్స్ ఇన్ టు మైండ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ఆర్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ పేపర్. ఆఫ్టర్ ది క్లోజింగ్ ఆఫ్ హిస్ లెక్చర్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అనమాట ఇది. ఇప్పుడు మీరు మధ్యలో క్వశ్చన్స్ అడిగితే గురువు గారు డిస్టర్బ్ అవుతారు, ఆ చెప్పే అంటే టెంపో బ్రేక్ అవుతుంది. నేనైతే నాకు అలవాటు కాబట్టి నేను బ్రేక్ చేయలేను, మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకోగలను. గురువుగారు పెద్దవారు కదా, వారు మళ్ళీ మొదటికి రావడానికి కాస్త ఇబ్బంది పడుతున్న సందర్భం చూసిన తర్వాతే నేను మిమ్మల్ని కోరుకున్నది ఇది. ఏ డౌట్ ఉన్నా మీరు రాసేయండి, డౌట్ సెషన్లో నన్ను అడగండి క్లియర్గా. దీని గురించి మీకు క్లియర్ అయిన డిస్కషన్ జరుగుతుంటుంది. పైగా ఇది వీడియో రికార్డింగ్ అవుతుంది. ఈ రికార్డింగ్ 1-10 సార్లు వినేటప్పుడు మీరు డౌట్స్ అడగడం వల్ల ఆ టెంపో బ్రేక్ అయినటువంటిది కొత్త లెర్నర్స్కి డిస్టర్బ్ అవుతుంది. అందుకని మిమ్మల్ని అలా కోరుకుంటున్నాను.
ఇది ఫస్ట్ రూల్ అండి. అంటే లగ్నాకస్పల సబ్ లార్డ్ మూన్ స్టార్ లార్డ్ని ఎన్ని విధాలుగా లింకప్ చేయటం అనేది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ మనకి ఆర్క్ అనేది చెప్పుకున్నాం. ఆర్క్ అనేది అని చెప్పేటప్పుడు మేల్ సైన్ ప్లస్ మేల్ నేటివ్ అయినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఆర్క్ అనేది బిలో 50% ఉండాలి. ద సేమ్ రూల్ ఫిమేల్ సైన్ ఫిమేల్ నేటివ్ అయినప్పుడు బిలో 50% అనేది ఉండాలి. అదర్ దాన్ అంటే మేల్ ఫిమేల్ కానీ ఫిమేల్ మేల్ కానీ అయిన సందర్భాలలో అది మోర్ దెన్ 50% ఉండాలి. అది రూల్. దాన్ని మనం ఎగ్జంప్షన్ ఎప్పుడు వాడుకోవాలనే కండిషన్ కూడా గురుగారు మీకు చెప్పడం జరిగింది. నేను కూడా క్లాస్లో చెప్పాను క్లాస్లో. సో అంటే ఒక ప్రత్యేక సందర్భాలలో ఈ ఆర్క్ రూల్ని అవాయిడ్ చేయొచ్చని మన ఎస్పీ కులార్ సార్ చెప్పారు. అది పేజ్ నెంబర్ 189లో ఉంది, కీ టు లెర్న్ అనే బుక్లో ఉంది. ఆ పాయింట్ అని ఒక ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వాడుకోవాలి, అన్ని సందర్భాలు అదే పాయింట్ వాడేయడానికి పనికిరాదు. ఇక నెక్స్ట్ చెప్పాల్సింది ఆల్ ది కోర్ రూల్స్ ఆఫ్ సన్ మూన్ అండ్ అసెండెంట్ షుడ్ బేర్ ది రిలేషన్షిప్ విత్ 1, 7 and 10 హౌసెస్. అంటే ఫాదర్ హౌస్ నుంచి సెకండ్ హౌస్, 5th హౌస్, 11th హౌస్కి ఈ నేటివ్ కనెక్టివిటీ ఉండాలి అనే ఉద్దేశంతో 1, 7, 10 రూల్ చెప్పారు. ఈ 1, 7, 10 రూల్ గురించి ఒక ముఖ్యమైన పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను. మాకు ఢిల్లీ భాస్కర్ గారితో నేను మాట్లాడిన సందర్భంలో నాకు అడిగిన డౌట్ మళ్ళీ గురువు గారితో చర్చించాను. ఈ 1, 7, 2 రూల్ అనేది ఏ ప్లానెట్ అయితే 1, 7, 10 రూల్కి ఒబే చేయాలి అంటే, సపోజ్ పిఎస్ ద్వారా 1, 7, 10 వచ్చిందనుకోండి, ఓకే, వెల్ అండ్ గుడ్. అంటే స్టార్ లెవెల్లో వచ్చేస్తే ఓకే, సబ్ లెవెల్లో రాకపోయినా పర్వాలేదు, ప్రొవైడెడ్ పిఎస్ ఉండాలి. పిఎస్ లేకుండా కానీ అది 1, 7, 10 రూల్ మనం చూడాలి అనుకున్నప్పుడు స్టార్ లెవెల్లో ఉండాలి, సబ్ లెవెల్లో ఉండాలి. ఈ 3 హౌసెస్లో 1, 7, 10లో ఎనీ 2 అయితే స్టార్ లెవెల్లో కానీ సబ్ లెవెల్లో కానీ కావాలి. అంటే ఇన్వాల్వ్మెంట్లో కానీ కావాలి, కమిట్మెంట్లో కావాలి. మనం దాన్ని టెర్మినాలజీ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ అని వాడతాం కాబట్టి. తర్వాతది ద మూమెంట్ ఆఫ్ ప్రాణాలార్డ్, అంటే మూన్ యొక్క ప్రాణాలార్డ్ తీసుకుంటాం, సాఫ్ట్వేర్లో కనపడుతుంది. ఆ ప్రాణాలార్డ్ కూడా 1, 7, 10 రూల్ వ్యాలిడ్ చేయాలి. ఈ 4 రూల్స్ కంపల్సరీ మనం బీటీఆర్లో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అయితేనే మనం జెనెటికల్ కనెక్షన్స్ని, అంటే అందుకు అనుగుణంగా జెనెటికల్ కనెక్షన్స్ని మనం లింకప్ చేస్తాం అన్నమాట. ఇది ప్రొసీజర్. ఇందులో భాగంగా నేను మీకు ఇవాళ ఒక చార్ట్ని నేను చూపించబోతున్నాను. కాబట్టి ఒక్కసారి మీరు నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఆ చార్ట్ని చూడండి. కొంచెం నెట్ స్లోగా ఉన్నట్టుంది, అందుకే కొంచెం వెయిట్ చేయండి, వస్తుంది. ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. కనబడుతుందా అండి? కనపడుతుంది సార్. రికార్డ్ స్టార్ట్ చేయలేదు అనుకుంటా, రికార్డ్ మర్చిపోయినట్టు. రికార్డింగ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. రికార్డ్ అవుతుంది సార్. సార్ చార్ట్ ప్లేస్ చెప్పరండి. చెప్తాను, అన్ని వివరాలు చెప్తానమ్మా. మీరు మాన్యువల్గా రాసుకోండి, నాకు టైం సరిపోలేదు ఇవాళ మీకు నేను ఇవ్వటానికి. ఈ చార్ట్ అండి 17/1/1986 అండి, నోట్ చేసుకోండి.
టైం నోట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ 17/1/1986. టైమ్ ఆఫ్ బర్త్ 7:45 గివెన్. ఇది ప్లేస్ ఆఫ్ బర్త్ ఢిల్లీ అండి. ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను, చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. కొంచెం మీరు పేషెన్స్గా ఉండండి, నాకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. నేను మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను, అందుకని మీరు డిస్టర్బ్ అవ్వకండి. థ్యాంక్ యూ ఆల్ అండి, పేషెన్స్గా ఉన్నందుకు. మళ్ళీ రెజ్యూమ్ అవుతుందండి క్లాస్. సార్ అందరికీ నా వాయిస్ వినబడుతుందండి? సార్ రెస్పాండ్ అవ్వండి. చార్ట్ కనబడుతుందండి? ఓకే సార్, కనపడుతుంది. ఓకే, సో మీ అందరికీ Sir, long lat are correct. అమ్మా ఏంటండి? Long and lats are correct. చెప్తాను. సో ఎవ్రీథింగ్ నేను చెప్తాను, జస్ట్ ప్లీజ్ నోట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ 17/1/1986. టైమ్ ఆఫ్ బర్త్ 7:45 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ న్యూఢిల్లీ. మీకు అది డిఫాల్ట్గా ఉంటుంది. అయితే నేను ఇక్కడ చెప్పినటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మాత్రమే మీరు అది మాన్యువల్గా మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 7713 ఈస్ట్ లాంగిట్యూడ్, 2840 నార్త్ లాటిట్యూడ్. ఈ వివరాలు ప్రాప్తికి మీరు ఏం చేస్తారంటే, ఇలాగ మీకు సందర్భం వచ్చినప్పుడు ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియనప్పుడు మీరు అది నియరెస్ట్గా ఎక్కడ ఉంటుందో చూసుకొని అది అది సపోజ్ ఢిల్లీకి దగ్గరగా ఉంది, ఢిల్లీలో అనేక లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఉంటాయి.
అంటే మనకు ఓల్డ్ ఢిల్లీ ఉంటుంది, న్యూ ఢిల్లీ ఉంటుంది, యూటీ ఉంటుంది, ఇవన్నీ దానికోసం ఏం చేస్తామంటే ఢిల్లీ అని పెట్టేసుకొని ఢిల్లీలో వచ్చినట్టు మనం మనం ఎడిట్ చేసేసుకుంటాము మనం ప్రాక్టీస్ చేసే సందర్భాల్లో. నాకు సత్యకుమారి మేడం గారు అడిగారు ఎలా చేయాలని. మీరు నియరెస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని మీరు ఏమైతే బుక్లో ఇస్తున్నామో లేకపోతే హోంవర్క్లో ఇస్తున్నారో అది అక్కడ పెట్టేసుకుంటారు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు. సరే, ఇప్పుడు ఇలా వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఫస్ట్ రూల్ ఏం చేయాలంటే మీకు అందరికీ చెప్పాను, లగ్నాకస్పల సబ్సబ్లాడ్ మూన్ స్టార్ లాడ్తో లింకప్ అవ్వాలి. లగ్నాకస్పల సబ్సబ్లాడ్ చూడండి, ఇక్కడ లగ్నాకస్పల సబ్సబ్లాడ్ రాహు, మూన్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ రాహుకి మెర్క్యూరీకి మనం లింకప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ రాహుకి మెర్క్యూరీకి ఉందా అని మొదట చెక్ చేసుకొని లేనప్పుడు ఈ రాహు బదులుగా ఎవరినైనా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకని మూన్ స్టార్ లార్డ్ మనం మార్చలేము. మూన్ స్టార్ లార్డ్ రోజంతా ఉంటుంది, మూన్ స్టార్ అప్రాక్సిమేట్గా మ్యాక్సిమం రోజంతా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎడిట్ చేయలేము. కాబట్టి మనం చేయగలిగింది లగ్నం యొక్క సబ్సబ్లాడ్ని మనం మార్చగలము. కాబట్టి లగ్నం కస్పల సబ్సబ్లాడ్ రాహుకి మెర్క్యూరీ కనెక్షన్ ఉందా చూస్తాం. ఇక్కడ చూడండి, మెర్క్యూరీ ఇక్కడ మూన్ స్టార్ లార్డ్గా రాహు ఎక్కడైనా వచ్చాడో చూడండి. రాహు స్టార్ లార్డ్గా కనపడలేదు, సబ్లాడ్గా కనపడలేదు, సబ్లాడ్గా కనపడలేదు. సో రాహులో మెర్క్యూరీ కనపడుతున్నాడు చూడండి. రాహులో మెర్క్యూరీ కేతు స్టార్గా కనపడుతున్నాడు, మెర్క్యూరీ స్టార్ లార్డ్గా కనపడుతున్నాడు, మెర్క్యూరీ సబ్లాడ్గా కనపడుతున్నాడు. అంటే అంటే ఇక్కడ మూన్లో మనకు కనబడినప్పటికీ ఈ మెర్క్యూరీకి ఈ స్టార్ లార్డ్కి రాహు ఏ విధంగా కనపడుతున్నాడంటే రాహు ఇన్ ద సబ్ ఆఫ్ మెర్క్యూరీ అనేది కనబడుతుంది. అలాగే సబ్లాడ్గా మెర్క్యూరీ కనబడుతున్నాడు, సబ్లాడ్గా మెర్క్యూరీ కనబడుతున్నాడు. ఓకే, మొదటి రూల్ పాస్ అయినట్టే, మనం ముందుకెళ్ళొచ్చు. రెండో రూలు మనకి ఆర్క్ రూల్ అని మీకు చెప్పాను. ఆర్క్ రూల్కి మన ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి దాన్ని లాస్ట్లో వాడుకుందామండి, అది పక్కన పెడదాం. మనకి ఇక్కడ జెనెటికల్ కనెక్షన్స్ ఏమైనా ఇచ్చారా? ఈ చార్ట్కి సంబంధించి జెనెటికల్ కనెక్షన్స్ ఇచ్చారండి. ఈ చార్ట్కి జెనెటికల్ కనెక్షన్స్ ఫాదర్ అండ్ యంగర్ సిస్టర్ మూన్ స్టార్ లార్డ్, మూన్ స్టార్కి చెందినవారు అని మనకి ఇచ్చినటువంటి డేటా. అలాగే మదరు సన్ స్టార్కి చెందినది. ఈ మూడు డేటాసే ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ డేటా. ఈ మూడు డేటాస్ని అందులో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాము. చూడండి, మనం ఫస్ట్ యంగర్ కోబార్న్ చూద్దాము. యంగర్ అంటే థర్డ్ హౌస్, థర్డ్ కస్పల్ సబ్లార్డ్ ఎవరు అంటే శాటర్న్. శాటర్న్కి మనకి ఆమె మూన్ స్టార్కి చెందింది. శాటర్న్కి మూన్కి ఏమైనా కనెక్షన్ ఉందా చూడండి. ఎక్కడ కనపడలా, మూన్లో ఎక్కడ శాటర్న్ కనపడలా. చూడండి, ఎక్కడెక్కడ కనపడాలి మనం చెక్ చేయాలి. స్టార్ లార్డ్లో చెక్ చేయాలి, సబ్లార్డ్లో చెక్ చేయాలి, సబ్లార్డ్లో చెక్ చేయాలి. అలాగే శాటర్న్ యొక్క స్టార్ లార్డ్లో చెక్ చేయాలి, సబ్లార్డ్లో చెక్ చేయాలి, సబ్లార్డ్లో చెక్ చేయాలి. ఇలా రాహు అండ్ కేతు వచ్చినప్పుడు వాటి యొక్క సబ్స్టిట్యూషన్ అక్కడ పెట్టుకుని చెక్ చేసుకుంటాం. ఇప్పుడు థర్డ్ కస్పల్ సబ్లార్డ్ మనకి శాటర్న్కి మూన్కి కనెక్షన్ ఏ విధంగా కూడా కనపట్ల. సో యంగర్ కోబార్న్ టాలీ కాలేదు. నెక్స్ట్ మదర్ చూడండి, మదర్ ఫోర్త్ కస్పల్ సబ్లార్డ్ వీనస్కి సన్కి మనం కనెక్షన్ ఎక్కడైనా కనబడుతుందా చూడండి. వీనస్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ సన్, ఓకే పాస్. అలాగే సబ్లార్డ్ ఆఫ్ సన్, ఓకే. సో మదర్ యొక్క బర్త్ స్టార్ టాలీ అయిపోయింది. ఫాదర్ చూద్దామండి. ఫాదర్ అంటే 9th కస్పల్ సబ్లార్డ్ శాటర్న్. సో శాటర్న్కి ఇప్పుడే మనం చూసాము, శాటర్న్ మూన్ స్టార్కి చెందినవాడు. యంగర్ కోబార్న్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా మూన్ స్టార్కి చెందినవాళ్ళు. చూడండి, శాటర్న్ మూన్తో ఎక్కడ కనెక్టివిటీ లేదు, మూన్ కూడా శాటర్న్తో ఎక్కడే కనెక్టివిటీ లేదు. సో ఇప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి డీటెయిల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం కన్ఫర్మ్ చేయడానికి వీలు పడదు. ఎందుకని అంటే 2 కండిషన్స్లో కనపడలేదు. ఒకటి యంగర్ కోబార్న్ టలి కాలేదు, అలాగే 9th ఫాదర్ యొక్క బర్త్ స్టారు కూడా ఈ నేటివ్ జాతకంతో టాలీ కాలేదు. ఇది మేల్ సైన్ అండి, ఇది మేల్ సైను. ఫిమేల్ ఇది క్యాప్రికాన్ అంటే ఫిమేల్, ఇది మేల్ నేటివ్ ఫిమేల్ సైన్. కాబట్టి మోర్ దెన్ 50% ఉంది ఇక్కడ. కాబట్టి ఇది సరిపోయింది, ముందుకెళ్ళిపోవచ్చు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు యంగర్ కోబార్న్ దగ్గర చూద్దాం. యంగర్ కోబార్న్ ఫాదర్ సరిపోలేదు కాబట్టి యంగర్ కోబార్న్ తీసుకొని ఈ ఓపెన్ కస్ప్ టూల్ ఆధారంగా మనం ప్రయత్నం చేద్దాం. దాని ముందుకు కానీ వెనక్కి కానీ తీసుకెళ్దాం. ముందుగా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. సపోజ్ ఇక్కడ శాటర్న్ నుంచి వెనక్కి తీసుకొచ్చాం అనుకోండి, వెనక్కి వస్తే ఏమొస్తాడంటే జూపిటర్ వస్తాడు. శాటర్న్కి వెనక్కి ఉండేది జూపిటర్. కాబట్టి జూపిటర్ని కానీ ఇక్కడ మనం పెట్టినట్లయితే మూన్ స్టార్తో లింకప్ అవుతుందా చూడండి. మూన్ స్టార్తో లింకప్ అవుతుందా అండి చూడండి, లేదు. జూపిటర్ కూడా మూన్తో ఎక్కడ కనెక్టివిటీ లేడు మూన్ స్టార్తో. అంటే ఇక్కడ మనకు ముందుగా జూపిటర్ని కానీ తెచ్చుకున్నట్లయితే ఈ యంగర్ కోబార్న్ మూన్ స్టార్ కాబట్టి ఇక్కడ ఏ ప్లానెట్ని అయితే మనం తీసుకొస్తామో ఆ ప్లానెట్ మూన్తో కనెక్టివిటీ కావాలి.
సో మనం వెనక్కి తీసుకురావటం వల్ల జూపిటర్ని కానీ తీసుకుంటే అక్కడ టాలీ కావట్లా. జూపిటర్కి ముందు ఎవరు వస్తారండి? రాహు కదా. Mercury you can try. రాహు వస్తాడు. రాహుని కానీ మనం తీసుకురావడానికి ప్రయత్నం చేసామనుకోండి ఇక్కడ, అంటే ఇక్కడ రాహుని తీసుకొస్తే ఏమవుతుంది ముందు అంటే మనం ఒక అంచనా వేసుకుంటూ ఈ ఓపెన్ కస్ప్ టూల్ ఉపయోగించాలి. రాహును కానీ మనం తీసుకొచ్చినట్లయితే రాహుకి మూన్కి ఏదైనా సంబంధం ఉందా చూడండి. రాహుకి మూన్కి ఏదైనా సంబంధం ఉందా? రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు రిప్రజెంటేటివ్స్ వేనస్ అండ్ రాహు. కానీ మూన్ మెర్క్యూరీ స్టార్లో ఉన్నాడు, మార్స్ సబ్లో ఉన్నాడు, వీనస్ సబ్లో ఉన్నాడు. సో ఇక్కడ కూడా ఏమీ డైరెక్ట్ రిలేషన్ కనపట్ల. కాబట్టి ఇంకా మనం వెనక్కి వెళ్ళామనుకోండి, మార్స్ వస్తాడు. మార్స్ కానీ తీసుకొచ్చినట్లయితే మూన్తో ఏదైనా కనెక్టివిటీ ఉందా? ఉంది చూడండి. మూన్ ఇస్ ఇన్ ద సబ్ ఆఫ్ మార్స్. సో మనం థర్డ్ కస్ప్ని ప్రజెంట్ ఉన్నటువంటి శాటర్న్ నుంచి వెనక్కి తీసుకొని పోతున్నాం. వెనక్కి తీసుకొని ఎక్కడ తీసుకెళ్తే సరిపోతుందంటే మార్స్కి తీసుకెళ్తే సరిపోతుంది అనేది మనకు ఒక జడ్జిమెంట్. చూడండి, ఇలా తీసుకెళ్తాం. ప్రీవియస్ ఇదిగోండి జూపిటర్ వచ్చాడు. నెక్స్ట్ ప్రీవియస్ మార్స్ వచ్చాడు. ఎందుకంటే రాహు సబ్ నుంచి రాహుతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రాహుతో ఎండ్ అవుతుంది అంటే మార్స్తో ఎండ్ అవుతుంది అనమాట. అందుకని మార్స్ స్టార్ట్ అయింది. ఎందుకు రాహు రాలేదు ఇక్కడ అంటే మార్స్ వస్తుంది. ఎందుకని రాహుతో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది? రాహు మార్స్ ఎండ్ అవుతుంది కాబట్టి మార్స్ ఇక్కడ వస్తుంది. వెనక నుంచి వెనక్కి వెళ్తున్నాం కాబట్టి. సో మార్స్ వస్తే ఓకే, మనం యాక్సెప్ట్ చేసేవచ్చు మార్స్ వస్తే. అప్పుడు టైం ఎంత అవుతుంది? 7:43, 37, 120 దగ్గర మనం బర్త్ టైంని మార్చుకోగలం. అప్పుడు మిగతా కూడా మారిపోతాయి. మారిపోయినప్పుడు మళ్ళీ మనం రూల్స్ అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టైంని ఈ మార్స్ని అడాప్ట్ కస్ప్ చేద్దాం. సో కస్ప్ ఇలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కస్ప్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడున్న పొజిషన్ ఏంటో చూడండి. ఇందులో మన రూల్ ఏంటి మళ్ళీ చూడండి. ఫస్ట్ రూల్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. లగ్న కస్పల్ సబ్సబ్లాడ్ మారిపోయింది. మెర్క్యూరీ మూన్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ వచ్చేసింది. చూసారా, సరిపోయింది. లగ్న కస్పల్ సబ్సబ్లాడ్ మూన్ స్టార్ లార్డ్తో టాలీ అయిపోయింది. అలాగే నెక్స్ట్ థర్డ్ కస్పల్ సబ్సబ్లాడ్ మార్స్ ఆమె మూన్ స్టార్కి చెందింది, యంగర్ సిస్టర్. కాబట్టి మూన్తో కనెక్టివిటీకి చూడండి, మూన్ ఇస్ ఇన్ ద సబ్ ఆఫ్ మార్స్ వచ్చేసింది. సో ఆ రూల్ కూడా పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ కస్పల్ సబ్సబ్లాడ్ శాటర్న్. ఈ శాటర్ను ఆమె సన్ స్టార్కి చెందినది. ఎవరు? ఈ నేటివ్ యొక్క మదరు. సో ఈ సన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ శాటర్న్. సో ఆ రకంగా కూడా మదర్ సరిపోయింది. నైన్త్ చూడండి, ఆ నైన్త్ కస్పల్ సబ్సబ్లాడ్ మార్స్. ఈ మార్స్ మూన్తో అంటే ఇప్పుడే మనం చూసాం, మూన్ ఇస్ ఇన్ ద సబ్ ఆఫ్ మార్స్. సో ఆల్ జెనెటికల్ కనెక్షన్స్ టాలీ అయిపోయినాయి. అర్థమవుతుందండి? ఓకే సార్. ఇక్కడ సో ఇక్కడ జస్ట్ ఒక సింపుల్ చేంజ్ చేయగానే అన్ని కనెక్ట్ అయిపోయినాయండి. నెక్స్ట్ So I have a question. అమ్మా So అడగండి. why didn't we consider Mercury in the case of younger sibling? వై డు కన్సిడర్? Because Mercury. Please again please. Initially, sir, sub for third cusp was Saturn. So Mercury was immediate next, and Moon is in the star of Mercury. So why didn't we consider Mercury first? Why did we went back and considered Mars? No. ఇక్కడ let me clarify. Here Saturn has come. Here first third couple subsublat Saturn has come. So Yes, we sir. instead of Saturn no way connected with this birth star of younger sister Moon. So that Yes, sir. we tried our level best to match these two. So in that way we chose instead of Saturn, just back of Saturn is Jupiter. So still Jupiter has no connection with birth star Moon. That is why we went back. Rahu. So Rahu will not come because Rahu star sublord. So Rahu sublord started with Rahu subsublord. So when we go back, last subsublord will come as Mars. Yeah. Okay? Rahu sub. So Rahu sub will come first. Then Rahu sub, Rahu Jupiter, Rahu Saturn, Rahu Mercury. Lastly we come Rahu Mars. So that is why when we choose third cusp, so Rahu Mars will come. Once Mars tallied with all these things, so we
లెఫ్ట్ విత్ మార్స్. క్లియర్ అయిందండి? రాహు సబ్తోనే స్టార్ట్ అవుతుందండి. సో లాస్ట్లో రాహు సబ్ వస్తుంది మనకి. అందుకని మనం శాటర్న్ నుంచి వెనక్కి వెళ్ళగానే జూపిటర్ అక్కడ టాలీ కాడని మనం వెనక్కి వెళ్ళాం రాహు కావాలని. రాహు రాడు. రాహు రావాలి అంటే ఇవి వెనక్కి వెళ్ళాలి. రాహు మార్స్ వస్తుంది ఫస్ట్, లాస్ట్లో రాహు వస్తుంది. సో రాహు మార్స్ వచ్చింది, మనకి మార్స్ సరిపోతుంది. సో మనకి రాహు మార్స్తో మనం ఆగిపోయాం. అర్థమైందండి? ఓకే, మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. సో ఇక్కడ థర్డ్ కస్ప్ అన్ని కస్పులు టాలీ అయిపోయండి. సో నెక్స్ట్లీ వీ హ్యావ్ టు గో టు 1710 రూల్. చూడండి, ఇప్పుడు మనం 1710 రూల్ దేనికి చూడాలి? సన్ కోరూలస్ చూడాలి, మూన్ కోరూలస్ చూడాలి, లగ్న కోరూలస్కి చూడాలి. సో సన్ కోరూలస్ ఒక దగ్గర రాసుకోవాలి. సన్, శాటర్న్ కోరూలస్, రాశి లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. దీస్ 4 కాల్డ్ ఎస్ కోరూలస్ అంటాం. సన్, శాటర్న్ అంటే మనం 2 ప్లానెట్స్ అక్కడ వచ్చాయి సన్కి. మూన్కి జూపిటర్, మెర్క్యూరీ, మార్స్ అండ్ కేతు 4 వచ్చాయి. లగ్నానికి శాటర్న్, సన్, వీనస్ అండ్ మెర్క్యూరీ 4 వచ్చాయి. ఈ ప్లానెట్స్ అన్నీ కూడా 1710 రూల్ టాలీ అవుతుందా లేదా చేయాలి. యాక్చువల్గా ప్రొసీజర్ ఏమిటి అంటే, ఫస్ట్ సన్కి పొజిషనల్ స్టేటస్ ఉంది. పొజిషనల్ స్టేటస్ ఉన్నప్పుడు సన్ ఏ హౌసెస్లో వాడు డిస్ప్లే అవుతున్నాడో మనం చూడాలి. మొదట సన్ ఫస్ట్ కస్ప్లో డిస్ప్లే అయ్యాడు, 1710 రూల్. 7th ఉన్నాడా లేదో చూడాలి, 10th ఉన్నాడా లేదో చూడాలి. ఎక్కడి వరకు చూస్తారు? ఓన్లీ 4, రాశి లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ వరకు మాత్రమే. సో సన్ ఫస్ట్ హౌస్లో కనపడ్డాడు. నెక్స్ట్ 7లో ఉందా చూడండి, నో. 10లో కూడా లేదు, అంటే 1లో డిస్ప్లే అవుతున్నాడు సన్, బికాజ్ పొజిషనల్ స్టేటస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ సన్ యాజ్ అ స్టార్ లార్డ్ సన్గానే వచ్చాడు అక్కడ, సో 1లో డిస్ప్లే అవుతున్నాడు. నెక్స్ట్ సబ్ లార్డ్ శాటర్న్ ఎక్కడెక్కడ డిస్ప్లే అవుతున్నాడో చూడండి. శాటర్న్ 1లో ఉన్నాడా చూడండి, 1లో ఉన్నాడు. 7లో ఉన్నాడా చూడండి, ఉన్నాడు. 10లో ఉన్నాడా చూడండి, 10లో ఉన్నాడు. సో స్టార్ లార్డ్గా పొజిషనల్ స్టేటస్గా స్టార్ లార్డ్లో 1లో వస్తూ, సబ్ లార్డ్గా మనకి 1710లో 1710లో కూడా వచ్చాడు. కాబట్టి ఇది రూల్. సన్ రాశి లార్డ్ శాటర్న్ పాస్ అయ్యాడు అనమాట, ఫస్ట్ రూల్ పాస్ అయింది, అలా చెప్తాను అనమాట. దీనికోసం మనం ఈజీగా మీరు ప్రతిదీ ఎత్తుక్కునే దానికన్నా ఈ పక్కకు రండి, కస్పల్ ఇంటర్లింక్స్ అని టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లోకి వచ్చినప్పుడు మీరు ఈజీగా దీన్ని చూసేసుకోవడం సులువు అనమాట. అయితే ఇది ప్రాక్టీస్ చేయడం అంత మంచిది కాదని గురువుగారు గతంలో అనేకసార్లు చెప్పారు. ఈ టేబుల్ ప్రాక్టీస్ చేయడం మంచిది కాదు అంటారు. ఎందుకని? ఇలాగ ఇందు టేబుల్లోనే చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేది ఒక సంప్రదాయం. కానీ ఈజీనెస్ కోసం ఇది, అంటే గైడ్ వాడొద్దంటారు. గైడ్ వాడితే ఏమవుతుందంటే క్రియేటివిటీ దెబ్బతింటుంది. టెక్స్ట్ బుక్కే వాడాలి, టెక్స్ట్ బుక్లో నోట్స్, క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకోవాలి. అయితే గైడ్ ఏం చేస్తుంది? మనకి సహాయం చేస్తుంది. అలా ఈ టేబుల్ సహాయం చేస్తుంది అనుకుని దీన్ని వాడుకోండి అని గురువుగారు చెప్పారు. ఇప్పుడు చూడండి, మనం చూడాల్సింది ఏంటంటే సన్ కోరల్స్లో శాటర్న్ చూడాలి. డైరెక్ట్గా ఈ టేబుల్లోకి వెళ్ళిపోతారు. శాటర్న్ స్టార్ లెవెల్, శాటర్న్ చూడండి పొజిషనల్ స్టేటస్ ఉంది, 1710 పొజిషన్ రూల్లో ఉంది. ఓకే, వెల్ అండ్ గుడ్. స్టార్ లెవెల్లో వచ్చేసింది 1710. సబ్ లెవెల్లో రావాలి. ఇక్కడ పొజిషనల్ స్టేటస్లో 1710 కానీ వచ్చేసినట్లయితే సబ్ లెవెల్లో రాకపోయినా పర్వాలేదు. బంచింగ్ రూల్ అని చెప్పారు గురుగారు. చూడండి, ఒకే సబ్ అంటే ఇక్కడ స్టారు సబ్లో కానీ ఉన్నప్పుడు ఈ 2 బంచింగ్ చేస్తాం. బంచింగ్ అంటే దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతాం. మళ్ళీ రాహు ఎప్పటిలాగా అక్కడే ఉంటాడు, బట్ చెప్పేటప్పుడు మాత్రం ఈ 2 కలుపుతామని అది ప్రత్యేక దాన్ని వాడే సందర్భంలో దాని గురించి మరింత వివరణ మీకు ఇస్తాను. నెక్స్ట్ సన్ చూడండి 1లో వచ్చాడు. సన్కి పొజిషనల్ స్టేటస్ 1కు ఉంది. ఇక్కడ సబ్లో మనకి 1710 వచ్చేసింది. ఓకే, పాస్ అయిపోయింది. నెక్స్ట్ శాటర్న్ సబ్లో ఉన్నాడు. శాటర్న్ సబ్లో ఉన్నప్పుడు శాటర్న్ చూడండి, శాటర్న్ 1710 ఉంది, 1710 ఇక్కడ వచ్చేసింది. ఓకే, పాస్. శాటర్న్ సబ్లో ఉన్నాడు, అంటే సన్ కోరూలర్స్ శాటర్న్. కాబట్టి మనం సన్కి శాటర్న్కి చెక్ చేసాం కాబట్టి సన్ కోరూలర్స్ అన్నీ కూడా 1710 రూల్ పాస్ అయిపోయాయి. నెక్స్ట్ మూన్ కోరూలర్స్ చూడండి. మూన్ కోరూలర్స్ జూపిటర్, మెర్క్యూరీ, మార్స్ అండ్ కేతు. ఇవి మనం ఈ టేబుల్లో చెక్ చేసుకోవచ్చు. జూపిటర్ని చూడండి, జూపిటర్ 1710 ఇక్కడ వచ్చిందా చూడండి, 110 వచ్చింది. ఇక్కడ 1710 వచ్చింది. ఓకే, పాస్. మెర్క్యూరీ చూడండి 1710 ఇక్కడ వచ్చింది, 1710 ఇక్కడ వచ్చింది. ఓకే, పాస్.
నెక్స్ట్ మార్స్ 110 ఇక్కడ వచ్చింది, 117 ఇక్కడ వచ్చింది, పాస్. కేతు 117 ఇక్కడ వచ్చింది, 117 ఇక్కడ వచ్చింది, పాస్. ఇక్కడ ఇక్కడ అసెండెంట్ అంటే లగ్నం కోరూల్స్ని చెక్ చేస్తాము. లగ్నం కోరూల్స్ శాటర్న్, సన్, వీనస్ అండ్ మెర్క్యూరీ. శాటర్న్, సన్ ఆల్రెడీ మనం చెక్ చేసాం సన్ కోరూల్స్లో వచ్చినప్పుడు, కాబట్టి మరొకసారి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వీనస్ అండ్ మెర్క్యూరీ ఇద్దరు మిగిలారు. వీనస్ని చూడండి 1 వచ్చింది ఇక్కడ, 110 ఇక్కడ వచ్చింది, ఓకే పాస్. ఈ 2 స్టేజ్ల్లోనే చూడాలి, ఇందులోకి చూడక్కర్లేదు మీరు. మూన్ చూడండి, మూన్ 1710 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది, ఓకే పాస్. నెక్స్ట్ మనం మెర్క్యూరీ కదా, మెర్క్యూరీ అండ్ వీనస్ కదా చూడాలి. మెర్క్యూరీకి 1710 ఇక్కడ వచ్చింది, 1710 వచ్చింది. వీనస్కి 1 వచ్చింది ఇక్కడ, 110 వచ్చేసింది. సో ఆల్ కోరూలర్స్ మనకి సన్, మూన్ అండ్ అసెండెంట్ కోరూలర్స్ 117 రూల్ పాస్ అయ్యాయి. లాస్ట్లో మనం చూడాల్సింది మూన్ ప్రాణాలాడ్ చూడండి. మూన్ ప్రాణాలాడ్ ఇక్కడ వస్తుంది, మూను ప్రాణాలాడ్ మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ కంపల్సరీగా 117 రూల్ పాస్ అవ్వాలి. ఇప్పుడే చూసాంగా 117 రూల్ పాస్ అయ్యాడు మెర్క్యూరీ. ఇదిగోండి 1710. సో మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ డేటా ప్రాప్తికి ఈమె జనన సమయం 7:45 మనం ఇచ్చినప్పటికీ, సో అకార్డింగ్ టు ది బేసిక్ రూల్స్ ఆఫ్ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ, ఇది నేటివ్స్ బర్త్ టైమ్ ఈస్ 17,186 ఎట్ ద టైమ్ 7:43, 37, 120 సెకండ్స్ అనేది మనం ఫైనల్ చేసాం. దిస్ ఈజ్ ద రెక్టిఫైడ్ టైం అంటారు దీన్ని, ఓకేనండి. దిస్ ఈజ్ ద రెక్టిఫైడ్ బర్త్ టైం అంటారు దీన్ని. సో ఇక్కడికి నేను రికార్డింగ్ సెషన్ ఆపుతాను, మీ డౌట్ సెషన్ మీరు అడగొచ్చు. సార్ ఒక చిన్న డౌట్ అండి, అడగండి. ఇప్పుడు పంచింగ్ థియరీ చెప్పారు కదా, అది ఎప్పుడు వాడాలి? ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన దానిలో 170